హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఆధ్యాత్మిక గురువు అయినటువంటి కాశిరెడ్డి నాయన లేదా కాశీ నాయన గురించి తెలుసుకుందాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరాతన దానము, సేవ, ప్రేమ అకుంఠిత తపస్సుగా తాను ఆచరిస్తూ మనందరినీ ఆ మార్గంలో పయనింపజేస్తూ ధర్మ రక్షణకై అవతరించి వ్యక్తిగత కష్ట నష్టాలకు అతీతమైన జీవనం సాగించి కుల మత జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారిని అర్హతను బట్టి అనుగ్రహించి తన లీలను ప్రకటిస్తూ చిత్రమైన పాత్రను పోషణ గావించి దుర్మార్గులను సన్మార్గులుగా అవిటి వారిని సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలిసినవాడు శ్రీ సమర్థ సద్గురు కాశీనాయన. కాశీనాయన దూరం దగ్గర దగ్గర దూరం అని బోధిస్తూ చెప్పి రమ్మన్నారు. ఆర్తితో నాయన నీవే దిక్కు అని అనుకోగానే తలుపులోనే నేను ఉంటాను అని అభయం ఇచ్చిన అవధూత కాశీనాయన. ఎక్కడ తాను గొప్పవాడినని కానీ మహత్తు గెలవాడినని కానీ ప్రవర్తించలేదు. ఒకతను తన భార్యకు బాగోలేదని ఏదైనా చేయమని అడిగితే నేను నీలాంటి మనిషినే, నేను వైద్యుడను కాను, ఆరోగ్యం కొరకైతే దేవుడి దగ్గరకు వెళ్ళమని చెప్పారు. నాయన గారికి అంకితమైన కుటుంబం అంతా కాశీనాయన సేవలోనే గడిపిన ఒక భక్తుని భార్య అనారోగ్యంగా ఉన్న సమయంలో వారి ఇంటిలో దాదాపు 25 రోజులుండి ఆమె ఆరోగ్యం కుదట పడగానే వారికి కాశీనాయన గారు విద్యాభ్యాసం తరువాత కాశీలో 3 సంవత్సరాలు ఉన్నారు. 2 పర్యాయములు కాశీకి వెళ్ళారు. మహాత్ములు తమలో ఉన్న నిగూఢమైన శక్తిని బయటకి ప్రదర్శించడానికి మరియు తీర్థయాత్రలలో ఎలా ప్రవర్తించాలో లోకానికి విదితము చేయడానికి తీర్థయాత్రలు చేశారు. కాశీనాయన స్వయంగా అన్ని క్షేత్రాలను విధి విధానంగా చేస్తూ తమతో పాటు క్షేత్రాలను దర్శించే వారికి ఏ భావంతో క్షేత్రాలకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమి తీసుకుని వెళ్ళాలి, ఎలా ప్రవర్తించాలి, తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి భావన కలిగి ఉండాలి అనేవి ప్రత్యక్షంగా ఆచరిస్తూ అనుభవపూర్వకంగా తెలియపరిచారు. అవతార పురుషులు ఉద్భవిస్తే వాళ్ళ కార్యక్రమాలు నిర్దిష్టంగా ఒకానొక ప్రయోజనానికి ఉద్దేశింపబడి ఉంటాయి. తదనుగుణంగా వారి జీవన విధానము ఉంటుంది. కానీ సద్గురుల జన్మ ఎల్లలేని అపార కరుణతో లోకాన్నంతా ఉద్ధరించగలరు. అవతార పురుషుల జీవన విధానాలు సుఖ దుఃఖాల సమ్మేళనంగా ఉంటుంది. కానీ మహాత్ములు, జ్ఞానులు అన్ని రకాల ద్వంద్వాలకు అతీతులు అని అవతార తత్వాన్ని, జ్ఞానితత్వాన్ని కంచి పరమాచార్యులు వివరించారు. అట్టి కోవలోని వారే శ్రీ కాశీనాయన గారు. కాశీనాయన గారు నెల్లూరు జిల్లా బెడుసుపల్లి గ్రామం నందు పోకనాటి రెడ్ల వంశంలో మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు జన్మించారు. వారి ఇలవేల్పు శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఉపవాస దీక్షలో ప్రార్థనలు సలుపగా ఒకనాటి రాత్రి స్వామి తల్లి అయిన శ్రీమతి కాశమ్మ గారి కలలో కనిపించి, నువ్వు సంతానం లేదని చింతపడవద్దు, ఈరోజు సంతానం, ముందు ఆడబిడ్డ, తర్వాత కుమారుడు జన్మిస్తారని అభయమిచ్చి అదృశ్యమయ్యారు. అందు కుమారుడు సర్వసాంగ పరిత్యాగి, బ్రహ్మానుభూతుడైన పుణ్యపురుషుడు, అతని వల్ల మీరు కీర్తింపదగుదురు అని చెప్పాను. కొలది రోజుల్లోనే కాశమ్మ గర్భం ధరించెను. ఒక ఆడబిడ్డను ప్రసవించెను. ఆమెకు కాశమ్మ అని నామకరణం చేసిరి. మరి కొంతకాలముకు తర్వాత తల్లి కాశమ్మ మరలా గర్భము ధరించెను. పుష్యమాసమున అమావాస్య 15వ తేదీ 1వ నెల 1895 రోజున అర్ధరాత్రియందు బాల భాస్కరుని వలె కాంతి కలిగి ఆజానుభావుడు అరవిందలోచనుడైన కుమారుణ్ణి ప్రసవించెను. అతనికి కాశిరెడ్డి అని నామకరణం చేసిరి. కాశీనాయనకు 4 సంవత్సరముల ప్రాయమున్నప్పుడు తండ్రి సుబ్బారెడ్డి అకాల మృత్యువాత పడెను. బెడుసుపల్లిలో ఆదరించేవారు ఎవరూ లేనందున కాశమ్మ పుట్టెడు దుఃఖంతో తల్లి గారి ఊరైన కొత్తపల్లికి పిల్లలను తీసుకుని వెళ్ళింది. కొద్ది దినములలో తల్లి కాశమ్మ కూడా మరణించెను. పిల్లల పోషణ అవ్వాతాతలు తీసుకొని అతి గారాబంగా పెంచారు. అవ్వనే అమ్మ అని సంబోధిస్తూ ఉండేవారు. కాశీనాయన అక్షరాభ్యాసము చేయు ప్రాయం రాగానే అవ్వ బాలమ్మ కాశీనాయన సకల శాస్త్ర తెలిసిన వాడైన శ్రీ వేమూరి రామయ్య గారి వద్దకు పంపెను.
అప్పటి నుంచి గురుభక్తి కలిగి ఉండి భగవంతుని ప్రార్థించి గురువుల వద్దకు వెళ్ళి క్రమశిక్షణతో గురువుల వద్ద కూర్చొని వేలి బూడిదలో అక్షరములు దిద్దుతూ అతి త్వరలోనే బాల్య విద్యాభ్యాసమును పూర్తి చేసి సంస్కృత భాషలోనే అమరకోశము 3 కాండాలు నరసింహ శతకంలోని పద్యాలు చక్కగా గురువు గారికి అభ్యసిస్తూ కంఠస్థం చేసి భారత రామాయణ భాగవతాలలోనూ అవగాహన చేసుకొని రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసేవారు. తాను చదువుకుంటూ పిల్లలకు చదువు నేర్పించేవారు. కాశీనాయన గారికి సుమారు 25 సంవత్సరాల వయసు రాగానే అవ్వ కాశీనాయన వివాహం చేయదలచి, నాయన నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పినది. కానీ కాశీనాయన గారు మౌనంగా విని ఊరుకున్నారు. ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చి నాయన గారి మొహ కవలికలు చూసి భవిష్యత్తులో గొప్పవాడవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు బావిలోకి దూకి అరగంట సమయం గడిచినప్పటికీ బయటకి రాకపోవడంతో ఒడ్డున ఉన్న రైతు హృదయంలో భయాందోళనలు చెలరేగి తడబడిన కాళ్ళతో గ్రామస్తులకి వెళ్ళి వివరించెను. గ్రామస్తులు గజ ఈతగాళ్లతో వెదురు గడలతో నిచ్చెనలతో వచ్చి బావినంతా గాలించెను. కాశీనాయన గారి జాడ కనిపించలేదు. అందరూ భయంతో బావి ఒడ్డున కూర్చున్నారు. ఇంతలో కాశీనాయన నీటి ఉపరితలంపై పద్మాసనంలో ప్రకాశవంతమైన వెలుగులో కనిపించాను. జనంలో ఆనందం వెల్లివిరిసి ఊరి వారంతా సంబరపడిపోయారు. నాయనగారు సామాన్యుడు కాడని, మహామహిమాత్ముడని, సాధువు చెప్పిన మాటలు నిజమని గ్రామస్తులంతా గ్రహించారు. గురువు గారి వద్ద శాస్త్ర ధర్మాన్ని, లోక సంచారాన్ని పాటించి పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు. తమ గురువు గారైన శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారి వారిచే ప్రేరేపితుడై గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి గురువాజ్ఞ తీసుకొని నాయనగారు తపోయాత్రకు బయలుదేరినారు. కాశీలో 3 సంవత్సరాలు ఉన్నారు. కాశీయాత్ర సందర్భంగా దారిలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. నాయనగారు మైసూరు, చిక్మంగళూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మద్రాసు, బళ్ళారి ఇంకా చాలా చోట్ల తిరిగారు. కాశీనాయన గారు ప్రత్యక్ష దైవ స్వరూపముగా బిడ్డల గడప గడపను సంచరిస్తూ శిథిలమైన దేవాలయ కట్టడాలను పునరుద్ధరణ గావించి ఆ క్షేత్రాల్లో మంచినీటి బోరు బావులను త్రవ్వించి వాటి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలు నెలకొల్పారు. కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం, పూర్మామిల దగ్గర లింగమయ్య కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమాలు, కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలోని యోగానంద ఆశ్రమం, కోటగట్లనందు గని క్షేత్రంలో గని ఆశ్రమం, గంగన్నపల్లి మెట్ట ఆశ్రమం, గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువబుగ్గ ఆశ్రమం, సీతారామపురం ఆశ్రమం, నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని కటిక సిద్ధేశ్వర ఆశ్రమం, ఉదయగిరి లింగాల దోనల అన్నదాన క్షేత్రాలను నెలకొల్పారు. నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాల నిర్వహణ జరగడం కోసం పోషకులను నియమించారు. ఈ ఆశ్రమాల్లో గోమాత విశిష్టతను తెలుపుతూ హైందవ సనాతన ధర్మానుసారం గో సంరక్షణను చక్కగా నిర్వహిస్తూ గోమాత మహత్యమును వివరిస్తున్నారు. చివరిగా కడప జిల్లాలో నల్లమల్ల అడవులకు చివరి గ్రామమైన కాశీనాయన మండలం వరికుంట్ల గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఒకప్పటి అరణ్యం చుట్టూ కొండలు, ఎత్తైన మామిడి, రావి, జువ్వి, మేడి, ఈడిగ చెట్ల మధ్య శిల ఏళ్లతో ఎంతో రమణీయంగా ఉన్న శ్రీ జ్యోతి నరసింహస్వామి వారి క్షేత్రంలో 1995 డిసెంబర్ 6వ తేదీన జ్యోతి క్షేత్రంలో కాలం చెందినారు. కాలక్రమంలో అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అనేక చోట్ల కాశీనాయన పేరు మీద నిరంతరం అన్నదానం గావించే క్షేత్రాలు వెలిశాయి. దేవాలయాలకు వచ్చిన భక్త జనాలు ఆకలితో బాధపడకూడదని అన్నక్షేత్రాలను స్థాపించి హిందూ ధర్మంలో ఇమిడి ఉన్న సేవ, త్యాగము, దానము అనే గుణాలను అందరికీ అలవాటు చేస్తూ మన నేటి సమాజానికి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనమును తెలియజేశారు. ఇతర దేశాల వారికి కూడా ఒక ఆదర్శంగా ఈ దేశంలో ఉన్న గొప్ప సాంప్రదాయాన్ని నేటికి అందిస్తున్నారు. కాశీనాయన గారి లాంటి అవధూతలు మన దేశంలో కొన్ని వేల మంది ఇంకనూ ఉన్నారు. వీరు మన దేశం యొక్క ఆత్మ యొక్క ఆధ్యాత్మికత, మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ రాబోయే తరాలకు మన దేశ ధర్మాన్ని, సాంప్రదాయాలను అందిస్తున్నారు.